తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం లొటపీస్ కాదు, ఇంజనీరింగ్ అద్భుతమని సిడబ్ల్యూసీనే చెప్పింది. తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా. మహారాష్ట్ర ప్రభుత్వం, నేను నిజంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూడాలనుకున్నా కానీ ఈ మంత్రివర్గం ఈ కథ ఏందో దాని మీద పడి అటుపోయింది. కానీ తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అందట. ఒక్కసారి నేను చూపిస్తా బైజాప్, అది హరీష్ రావుది ఇక్కడే పచ్చి అబద్ధం అని చెప్పి నిరూపిస్తా చూడు. నువ్వు చదవది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. అందుకే ప్రత్యామ్నాయం కేంద్ర సంస్థ వాప్కోపు ఎంపిక చేసిందే మేడిగడ్డనంట. మేడిగడ్డలోని 85 పిల్లర్లలో కుంగిపోయినవి 2. దీనికే కాళేశ్వరం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం. కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ఏమంటుండంటే మేడిగడ్డలోని 85 పిల్లర్లలో కుంగినవి 2 అంటే నేను ఏమంటుండంటే మనిషి అంత మంచిగానే ఉన్నాడుగా, గుండె అయిపోయింది ఏమవుతుందని అంటుండు. మనిషి అయితే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మొదట తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం తమ భూభాగంలో ముంపు ఎక్కువగా ఉంటుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్రతో ఒప్పందం ఎప్పుడు? కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర అభ్యంతరాలకు అంగీకరించి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గించి ప్రాజెక్టు నిర్మించడానికి 2015-16లో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఓకే, అయిపోయింది. కొంచెం హైట్ తగ్గిస్తే అంటే ఓకే. డ్రామా అనుకున్నావు వీళ్ళది, కేసీఆర్ ఫ్యామిలీది, హరీష్ రావుది. మామూలు డ్రామా కాదు, వీళ్ళని మించిన యాక్టర్స్ ఎవరు ఉండరు. ఇక పైన ఉంటుందా ప్రాజెక్ట్ మ్యాప్ది? ఇదా? ఇగో అచ్చా, ఇది క్లోజ్ చేయి. హరీష్ రావు గారు చెప్పింది ఈయనే ఉందన్నా, ఒక నిమిషం. ఇంకా హరీష్ రావు గారు చెప్పింది పచ్చి అబద్ధం. లాస్ట్కి ఉందా? ఈ మ్యాప్ చూపిస్తే మీకు కంప్లీట్గా పిక్చర్ వస్తుంది. ఇక ఇది ఉంది కదా తుమ్మిడిహెట్టి విలేజ్. ఇక ఇక్కడ చూడండి, ఈ తుమ్మిడిహెట్టి విలేజ్ ఉంది కదా. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ కొత్తగా అధికారంలోకి వచ్చి 2015-16 మధ్యలో మహారాష్ట్రకు పోయిండు. ఫడ్నవీస్ అప్పుడు సీఎం. మహారాష్ట్రకు పోయి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొచ్చిండు. ఏమని? ఫస్ట్ కొంచెం హైట్ తగ్గిస్తాం, మేము హైట్ తగ్గించుకుంటామంటే ఓకే అన్నారు వాళ్ళు. 148 ఫస్ట్ తమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల హైటు, అంటే 152 మీటర్ల హైట్తో మేము బ్యారేజ్ కడతామని చెప్తే మహారాష్ట్ర ఏమన్నదంటే ఈ 152 మీటర్ల ఎత్తుకు తీసుకొస్తే మా ప్రాంతంలో మహారాష్ట్రలో కొంతవరకు మునిగిపోతుంది, భూభాగం ముంపు ఎక్కువగా ఉంది, ముంపు పెరుగుతుంది అని వాళ్ళు మెలికబెట్టిరు. పెడితే ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది. అయితే అది అప్పటి నుంచి పెండింగ్లో ఉంది. ఆ తర్వాత తెలంగాణ మూవ్మెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళ సృజల స్రవంతి ప్రాజెక్టు దాని పేరు. అయితే వీళ్ళు ఏమన్నారు, మహారాష్ట్రలో 148 మీటర్ల కాడ కట్టుకొని మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. మహారాష్ట్రలో 4 మీటర్లు తగ్గించి కట్టుకోమని చెప్పారు. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలే, లేదు మాకు ఆ నీళ్లు సరిపోవు, మేము 152 కడతామని చెప్తే అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నది. ఆ పంచాయతీ ఆడు ఉండగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రకు ప్రత్యేక విమానంలో పోయిండు. పోయి ఏం చేసిండు, 148 మీటర్లకు ఓకే అని వాళ్ళతో ఒప్పందం చేసుకొని వచ్చిండు. ఒప్పందం చేసుకొని వచ్చి ఎడ దిగిండు, బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిండు. జరాగు ఆ ఫోటోలు ఉండొచ్చు. ఇది ఎక్కడ కడతానని మళ్ళా వాళ్ళతో చేసుకొని వచ్చినటువంటి ఒప్పందం. ఎక్కడ ఒప్పందం ఇది? ఈ తుమ్మిడిహెట్టి కాడ కడతాను 148 మీటర్ల
కాడ కడతా అని ఒప్పందం చేసుకొని వచ్చిండు. ఈ 148 కట్టుకోమని వెనకట్నే చెప్పిరాళ్ళు. ఓకేనా? అదే దానికి పాత డిమాండ్ల కొగ్గి తలొగ్గి వాళ్ళకి దండం పెట్టి వచ్చి బేగంపేట విమానాశ్రయంలో దిగి ర్యాలీగా బయలుదేరి ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాసులారా దొంగలారా మీతో అయినాదరా నేను చేసుకొచ్చిన చూడరా మహారాష్ట్రతో ఒప్పందం అని డైలాగులు కొట్టిండు. ఇక్కడ ఏం జరిగింది మరి? ఎడగడతా అని తీసుకొచ్చిండు పర్మిషన్, ఏది ఒప్పందం, ఇగో తొమ్మిడి హెట్టి కాడ కడతా అని తీసుకొచ్చిండు. మరి ఈడ కట్టానా? ఈడ కట్టలే. ఈడ కట్టకుండా ఇగో కాళేశ్వరం కాడికి వచ్చిండు మళ్ళా. ఎందుకంటే ఈడ కడితే ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయల పనులు, ఇగో ఈ పైన ఉంది కదా, 10,000 కోట్ల రూపాయల కాలువలు అయిపోయినాయి. 21 మీటర్లు ఎత్తి ఊతల పోస్తే ఎల్లంపల్లిలో పడతాయి. మొత్తం దానికి అయ్యే ఖర్చు 38,000 కోట్లు మాత్రమే టోటల్. దీన్ని 38,000 కోట్లు ఖర్చు పెడితే మరి కమిషన్లు ఏడొస్తాయి? బాగా రావాలిగా కమిషన్లు, అంటే బాగా ఖర్చు పెట్టాలని ఈ కిందికి వచ్చి ఈ 21 మీటర్లు ఎత్తిపోస్తే ఇలా వాడేదాన్ని తీసుకొచ్చి 100 మీటర్ల ఎత్తిపోతలు పెట్టిండు. ఇక అట్లా ఎత్తిపోతలు పెట్టిండు. మరి నేను అడుగుతా ఉన్న హరీష్ రావు గారు, తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నదని చెప్తా ఉన్నావు కదా, ససేమిరా అన్నదంటే ఈ ఒప్పందం ఎట్లొచ్చింది? ఆ రోజు నువ్వు ర్యాలీ మీద ఎక్కినావు కదా, ఆ రోజు ఈ ఒప్పందం సంగతి ఏంది? మరి నువ్వు కూడా ఉన్నావు కదా ర్యాలీలా, నువ్వు మీ మామ కూడా. మరి దీని సంగతి ఏంది? ఏడ నేర్చిరి అబద్ధాలు? అప్పుడు అబద్ధం చెప్పినావు. అయితే అప్పుడు అబద్ధం చెప్పినావా? ఇప్పుడు పబ్లిక్ ని ర్యాలీలో బాజప్తా ర్యాలీలో ఇప్పుడు చూసిరు కదా HMTVలో, ఇంత జూటా ఉంటారు వీళ్ళు. అందుకే ప్రత్యామ్నాయమట. వాళ్ళు మహారాష్ట్రలో ఒప్పుకోలేదు. మరి ఒప్పుకోని దానికి ఎందుకు ర్యాలీ చేసిరు? బేగంపేట నుంచి ఓ ర్యాలీ, పూల వర్షం, ఒంటెలు, ఏనుగులు పెట్టి ఎందుకు తిరిగిరు? విజయోత్సవ ర్యాలీ లెక్క పోయిరు ఎందుకు? మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని చెప్పి. ఎన్ని ఉన్నాయి మీ కథలు? ఒక్కటా కేవలం ఇరిగేషన్ మీ ప్రాజెక్టులు కట్టి దందా స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేసినటువంటిది ఇది. హరీష్ రావు గారు ఏదైతే చెప్పినరో ఇది శుద్ధ అబద్ధం. హరీష్ రావు గారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ నేను కాదు, కానీ మీరు చెప్పేది అబద్ధం. తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నదట. మరి మీ మామ నువ్వు పక్క పొంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, నాయన నరసింహారెడ్డి గారు అందరూ ఉన్నారు అదే వేదిక మీద. మరి ససేమిరా అంటే మీ మామ వచ్చి జనానికి అబద్ధం చెప్పిండా నేను కుదురుకొచ్చిన ఒప్పందం అని? అందుకే ప్రత్యామ్నాయం కేంద్ర సంస్థ వ్యాప్కోస్ ఎంపిక చేసిందే మేడిగడ్డనట. వాహ్, ఏమి డ్రామా ఇది! మేడిగడ్డలోని 85వ పియర్లలో కుంగినవి 2. దీనికే కాళేశ్వరం కుప్పగూలిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం. కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని హరీష్ రావు గారు అంటా ఉన్నారు. భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రాన్ని కల్పతరు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని భరాసా సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్కు 30 టీఎంసీలు, జనగామ, కరీంనగర్, మేడ్చల్ తదితర జిల్లాలకు 10 టీఎంసీలు, పరిశ్రమలకు 16 టీఎంసీలు వచ్చినట్టే చెప్పారనుకోరు. అదురే ఇప్పుడు వస్తున్నటువంటి నీళ్లు వాస్తవానికి అవి ఎల్లంపల్లి SRSP నీళ్లు, మా ఊరు చెరువు దాకా కూడా ఉన్నాయి. అవే పచ్చబద్దాలు చెప్పిండి నిన్న. సరే, దాన్ని మొత్తం చూసిన తర్వాత కౌంటర్ ఏందని చూద్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.